హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎంసెట్ 2023 చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్టయితే 1 మార్క్ ఉంది. ఓకే, సో దీని యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్టయితే 1 మార్క్. అండ్ ఇలాగ మనం ప్రతి ఒక్క చాప్టర్ కి వెయిటేజ్ అనాలిసిస్ చేసేసి మన యొక్క వెబ్సైట్ లో వేసేసాము. ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు ఇంకా సిలబస్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us move on to ఫస్ట్ క్వశ్చన్. సి ఇక్కడ ఏం చెప్తున్నారు, an electron is released from a distance of 4 meter from a stationary point charge that is 20 nanocoulombs. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ చేశారు. ఎంత, 4 meters distance from a stationary charge. ఓకే, సో వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ electron when it is 2 meters away from the point charge. okay, so ఒక 2 meters. okay, so 2 meters away ఉన్నప్పుడు 2 meters away ఉన్నప్పుడు అక్కడ దాని యొక్క స్పీడ్ దట్ ఈస్ v is equals to how much అని మనల్ని అడుగుతున్నారు. సో we know that speed of electron. okay, speed of electron. okay, సో స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా వస్తుంది మనకి, దానికి మనకి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ 2qv upon m. ఓకే, సో ఆల్రెడీ మనం స్పీడ్ ని v తో డినోట్ చేస్తాం కదా సార్. ఇది v ఏంటి అంటే దిస్ ఇస్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, సో పొటెన్షియల్ డిఫరెన్స్ v ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ q అపాన్ r. సో దీంతో మనకి ఏమొస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు తెలుసు దట్ ఈస్ 1/4 ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి 1/4 ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు. సో ఇక్కడ నేను ఒకవేళ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, v యొక్క వాల్యూ వస్తుంది. సో నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో v యొక్క వాల్యూ v విల్ బి ఈక్వల్స్ టు 9 × 10⁻9. ఓకే, సో q ఈస్ పాయింట్ చార్జ్, దాని యొక్క వాల్యూ కూడా ఇచ్చేసారు, దట్ ఈస్ 20 నానో కూలమ్స్ అన్నారు కాబట్టి 20 × 10⁻−9 కూలమ్స్ నేను దీన్ని రాసుకోవచ్చు. అపాన్ r యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు, r ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, సో 10⁻9 అండ్ దిస్ 10⁻9 మనకి క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ 4 1 times 4 5 times. సో 9 × 5 మనకి మిగులుతుంది. సో 9 × 5 విల్ బి 45. ఓకే, సో 9 × 5 విల్ బి 45. సో v యొక్క వాల్యూ నాకు 45 వచ్చేసింది. సో if I substitute this v value in this one. ఓకే, సో నేను దీంట్లో నేనేం చేస్తున్నాను, v యొక్క వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 లో ఒకవేళ నేను ఇక్కడ v యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే, సో ఏమొస్తుంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఓకే, స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్స్ టు దట్ ఈస్ అండర్ రూట్. ఓకే, సో అండర్ రూట్ 2 times ఆఫ్ q యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు, దట్ ఈస్ 1.6 × 10⁻−19 ఇంటూ. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి q యొక్క వాల్యూ ఇచ్చేసారు, దాంతో పాటు మాస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆల్రెడీ మనకి 45 వచ్చింది. 45 అపాన్ మనకి ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చారు, దట్ ఈస్ 9 × 10⁻−31 kg. సో ఇంకా నేను ఫర్దర్ గా దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఇక్కడ 9 అండ్ ఈ 45 ఏదైతే ఉంది కదా 5 times లో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి వాల్యూస్ ఇక్కడ 31 ఇక్కడ 19 దాన్ని కూడా మనం ఇది చేసేద్దాం. సో మిగిలిన వాల్యూ మనం ఒకవేళ రాసుకుంటే 2 × 1.6 × 5 × 10⁻−19 × 10⁻31. ఓకే, సో నేను దీన్ని ఇంకా ఫర్దర్ గా కూడా సింప్లిఫై చేయవచ్చు, విచ్ విల్ బి ఈక్వల్స్ టు 2 5s are 10 × 1.6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ. సో ఈ 10⁻−19 ఈ 31 లో నుంచి తీసేస్తే మనకి 10⁻12 మిగులుతుంది. సో 10⁻12 నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 4 × 10⁻6 meters per second. సో వెలాసిటీ వచ్చేసి మనకి 4 × 10⁻6 meters per second ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం టిఎస్ ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ లో నుండి తీసుకున్నాము. మీరు ఇంకా మా యొక్క కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా కోర్స్ తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే మన యొక్క కోర్స్ లో విల్ బి గెటింగ్ ప్రీవియస్ 5-year పేపర్స్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్, ప్లస్ మీకు కంప్లీట్ గా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, ప్లస్ కంప్లీట్ గా మీకు చాప్టర్ వైజ్ మెటీరియల్. ఓకే, సో చాప్టర్ వైజ్ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్లస్ మీకు దీంతో పాటు కంప్లీట్ యూ విల్ బి గెటింగ్
5 ఫుల్ లెంత్ టెస్ట్. ఓకే. సో 5 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా మీకు కంప్లీట్ గా వస్తాయి. ప్లస్ వీటికి సొల్యూషన్స్ ప్లస్ ఒక గ్రాండ్ టెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మీకు టెస్ట్ అనాలిసిస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి కంప్లీట్ గా మీకు టైం మేనేజ్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలక్ట్రోస్టాటిక్. ఓకే. The electrostatic potential inside a charged spherical ball is. Okay, so inside a charged spherical ball దాంట్లో మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఇచ్చేసారు ఇలా ఈక్వేషన్ ఫామ్ లో. ఓకే. సో దట్ ఈస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు AR² ప్లస్ B. ఇది మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క వాల్యూ. ఓకే. సో వేర్ R is the distance from the center, A and B are constants. Then the charge density inside the ball. ఓకే. సో మనం చార్జ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో చార్జ్ డెన్సిటీ ఎలా వస్తుంది మనకి? చార్జ్ డెన్సిటీ రో తో మనం డినోట్ చేస్తాము. సో రో ఈజ్ ఈక్వల్స్ టు Q అపాన్ 4/3 pi R³. ఓకే. సో ఇలా మనకి చార్జ్ డెన్సిటీ మనకి వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, చార్జ్ డెన్సిటీ మనకి కావాలి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి వాల్యూ Q కావాలి. ఓకే. సో Q యొక్క వాల్యూ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా నేను సబ్స్టిట్యూట్ ఇక్కడ చేసేయవచ్చు. సి దానికోసం మనకి ఏమి ఇచ్చారు? పొటెన్షియల్ ఫంక్షన్ ఇచ్చేసారు కదా. సో దట్ ఈస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు AR² ప్లస్ B అంటున్నారు పొటెన్షియల్ ఫంక్షన్. నౌ మనకి ఏం తెలుసు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఈజ్ ఈక్వల్స్ టు d5 అపాన్ dr. ఓకే. సో మైనస్ d5 అపాన్ dr. ఒకవేళ ఇక్కడ నేను 5 యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే d/dr మైనస్ ఇక్కడ ఉంది. సో d/dr ఆఫ్ 5 దట్ ఈస్ AR² ప్లస్ B. ఓకే. సో నేను డిఫరెన్షియేషన్ ఒకవేళ చేసేస్తే దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది? E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2AR వస్తుంది. బికాస్ ఈ 2 మనకి డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది 2A వచ్చేస్తుంది. ఇది మనకి కాన్స్టాంట్ అంటున్నారు. ఇక్కడ చూడండి A అండ్ B ఆర్ కాన్స్టాంట్ అంటున్నారు కాబట్టి దీని యొక్క వాల్యూ మనకి దీని యొక్క డిఫరెన్షియేషన్ మనకి 0 అయిపోతుంది. ఓకే. సో E ఈజ్ ఈక్వల్స్ టు 2AR అవుతుంది. సో ఇక్కడ నాకు E కూడా తెలుసు. దట్ ఈస్ E ఏంటి? మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఎలా వస్తుంది? KQ దట్ ఈస్ KQ అపాన్ R² తో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. సో KQ అపాన్ R² ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2AR అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ నుంచి నాకు ఒకవేళ Q యొక్క వాల్యూ కావాలి అనుకుంటే Q విల్ బి ఈక్వల్స్ టు మైనస్ 2AR³ అపాన్ K మనకి అవుతుంది. 2AR³ అపాన్ K అవుతుంది. సో ఈ వాల్యూ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసే ముందు నేను ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేసేస్తాను. దట్ ఈస్ రో విల్ బి ఈక్వల్స్ టు 3/4 pi ఇంటూ Q/R³. సో ఇలా నేను రాసుకోవచ్చు. నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ Q. ఎందుకు సార్ అలా అంటే మనకి కొంచెం సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు. సో రో విల్ బి ఈక్వల్స్ టు 3/4 pi ఇంటూ దట్ ఈస్ Q యొక్క వాల్యూ ఏమొచ్చింది మనకి? మైనస్ 2AR³ అపాన్ KR³. ఓకే. సో ఈ R³ విల్ బి క్యాన్సిలింగ్ అవుట్. ఇక్కడ నాకు K యొక్క వాల్యూ కూడా నాకు తెలుసు. దట్ ఈస్ 1/4 pi ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ 3 అపాన్ 4 pi ఇంటూ మైనస్ 2A అపాన్ 1/4 pi ఎప్సిలాన్ నాట్. ఓకే. సో ఈ 4 pi కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో 4 pi అండ్ ఈ 4 pi క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిన వాల్యూస్ ఏంటి? దట్ ఈస్ 3 ఇంటూ మైనస్ 2A ఇంటూ ఎప్సిలాన్ నాట్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6A ఎప్సిలాన్ నాట్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో మైనస్ 6A ఎప్సిలాన్ నాట్ మనకి ఆన్సర్ లో వస్తుంది. సో ఇలా మీరు ఏం చేయాలి? ఇలా జాగ్రత్తగా కొంచెం సింప్లిఫికేషన్ లో ఎక్కడ మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అది చూసేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో ఖచ్చితంగా మీరు ఇంకా కోర్స్ తీసుకోలేదంటే కోర్స్ తీసుకోవాలి. దీంట్లో మీకు చాలా ఇలాంటివి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 × 10⁻⁶ kg విత్ ఎ చార్జ్. ఓకే. సో ఇక్కడ చార్జ్ కూడా ఇచ్చేసారు. ఈజ్ హ్యాంగింగ్ ఇన్ అబౌవ్ అన్ ఎయిర్ సిమిలర్లీ చార్జ్డ్ కండక్టింగ్ సర్ఫేస్. ఓకే. సో ఒక చార్జ్ ఉంది ఇక్కడ, సిమిలర్లీ చార్జ్డ్ సర్ఫేస్ నుంచి మనకి ఏం చేస్తుంది? పైకి హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే సేమ్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ రిపెల్, కాబట్టి అది హ్యాంగ్ అవుతుంది. ద చార్జ్ డెన్సిటీ ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్. సో మనం ఇక్కడ చార్జ్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి
ఆ పార్టికల్ ఏదైతే కదా ఓవర్ ద సర్ఫేస్ మనకి హ్యాంగ్ అవుతుంది ఇక్కడ చూపించిన విధంగా. కాబట్టి అక్కడ ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ ద పార్టికల్ ఏదైతే ఇది వెయిట్ ఉంది కదా mg విల్ బి ఈక్వల్స్ టు మనకి ఇక్కడ రిపల్సివ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వెయిట్. ఓకే, వెయిట్ విల్ బి ఈక్వల్స్ టు రిపల్సివ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, సో దాన్ని మనం ఎలా రాస్తాము, mg ఈజ్ ఈక్వల్స్ టు qe గా మనం రాస్తాము. దెన్ ఇక్కడ చూడండి mg విల్ బి ఈక్వల్స్ టు q టైమ్స్ ఆఫ్ సిగ్మా అపాన్ ఎప్సిలాన్ నాట్. ఇక్కడ సిగ్మా ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి చార్జ్ డెన్సిటీ. ఓకే, సో సిగ్మా యొక్క వాల్యూ ఏంటి అంటే ఈ సిగ్మా ఏంటి అంటే చార్జ్ డెన్సిటీ. ఓకే, సో చార్జ్ డెన్సిటీ మనం సిగ్మా ఇక్కడ రాస్తున్నాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సార్ ఇది ఎలా వచ్చింది అంటే మనకి ఎప్పుడైనా కండక్టింగ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా దాని దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి సిగ్మా అపాన్ ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ గా సిగ్మా యొక్క వాల్యూ ఒకవేళ కావాలి అనుకుంటే, ఓకే, సో ఎందుకంటే మనకి కావాల్సిందే చార్జ్ డెన్సిటీ ఇక్కడ కాబట్టి దెన్ సిగ్మా విల్ బి ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ mg అపాన్ q. ఓకే, సో ఏం చేస్తున్నాను ఈ వాల్యూ ఏదైతే ఉంది కదా ఇటు తీసుకెళ్తున్నాను, ఈ q కూడా కిందికి వచ్చేస్తుంది సిగ్మా యొక్క వాల్యూ నాకు కావాలి అని అనుకుంటే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను జస్ట్ ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఇచ్చిన వాల్యూస్ ఏమేమి ఉన్నాయి మనం ఇక్కడ చూద్దాం. ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ ఇచ్చేసారు, ప్లస్ ఇక్కడ మనకి g కూడా ఇచ్చేసారు. సో ఇచ్చిన వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో దెన్ సిగ్మా విల్ బి ఈక్వల్స్ టు 8.85 ఇంటూ 10⁻⁻12 ఇంటూ మాస్ మనకి ఇచ్చేసారు దట్ ఈస్ 2 ఇంటూ 10⁻⁻6. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో 2 ఇంటూ 10⁻⁻6 మాస్ ఇచ్చేసారు ఇంటూ g యొక్క వాల్యూ కూడా ఇచ్చేసారు దట్ ఈస్ 10 అపాన్ q యొక్క వాల్యూ కూడా మనకి తెలుసు దట్ ఈస్ 5 ఇంటూ 10⁻⁻6 ఇక్కడ విత్ చార్జ్ అన్నారు కాబట్టి ఈ వాల్యూ కూడా ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సింప్లిఫై చేస్తే ఐ విల్ బి గెటింగ్ సి. సో 5 1 టైమ్స్ 5 ఇక్కడ 2 టైమ్స్ వెళ్ళిపోతుంది. సో 2 ఇంటూ 2 విల్ బి 4 అండ్ ఇంటూ దిస్ 1 చేయాలి. ఇక్కడ 10⁻⁻6 అండ్ ఇక్కడ 10⁻⁻6 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన వాల్యూ ఏంటి మనకి 35.4 ఇంటూ 10⁻⁻12 కూలుమ్స్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇది మనకి వాల్యూ దట్ ఈస్ ఆప్షన్ 1 విల్ బి రైట్ ఆన్సర్. సి 8.5 ఇంటూ 4 మనం చేసేసాం అనుకోండి ఈ వాల్యూ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. 10⁻12 మిగిలి ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి కూడా కన్ఫ్యూజన్ లేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ a circular wire loop of radius 10 cm carries a total charge of 10⁻⁻5 coulombs distributed uniformly over a length. Okay, so a small length of 3.14 into 10⁻⁻6 of wire is cut off. Okay, సో ఈ లూప్ లో నుంచి మనకి ఏం చేశారు ఒక చిన్న వైర్ మనకి తీసేసారు. దీని యొక్క వాల్యూ ఎంత ఉంది, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ 10⁻⁻6 మీటర్స్ లో ఇది ఇంత వైర్ తీసేసారు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్. ఓకే, సో ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ డ్యూ టు ద రిమైనింగ్ వైర్, ఈ రిమైనింగ్ వైర్ వల్ల ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ మనకి చెప్పమంటున్నారు. సో ఇక్కడ చూడండి మనకి తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 q అపాన్ r స్క్వేర్. ఓకే, సో q అపాన్ r స్క్వేర్. సో ఇక్కడ మనకి సో ఈ q ఏదైతే ఉంది కదా ఇక్కడ మనకి ఫుల్ గా సర్కిల్ ఒకవేళ ఉంటే బట్ ఇక్కడ ఒక చిన్న స్మాల్ పీస్ రిమూవ్ చేసేసారు కాబట్టి ఇక్కడ మనకి ఈ ఏమవుతుందంటే 1/4πε0 ఇంటూ qdl అపాన్ ఈ టోటల్ మనకి దాని యొక్క సర్కంఫియరెన్స్ దట్ ఈస్ 2πr అవుతుంది. ఓకే, సో సర్కంఫియరెన్స్ వాల్యూ మనకి తెలుసు దట్ ఈస్ 2πr ఇంటూ 1/r స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో నేను వాల్యూస్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి 1/4πε0 యొక్క వాల్యూ ఇచ్చేసారు మనకి విచ్ ఈస్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 10⁻9. ఓకే, సో నేను డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను 9 ఇంటూ 10⁻9. ఓకే, ఇంటూ q యొక్క వాల్యూ మనకి ఇచ్చేసారు దట్ ఈస్ 10⁻⁻5 అండ్ డిఎల్ కూడా మనకి ఇచ్చేసారు. స్మాల్ చేంజ్ ఇక్కడ అన్నారు కదా, సో ఈ స్మాల్ చేంజ్ ఏదైతే ఉంది కదా దట్ ఈస్ 3.14 ఇంటూ 10⁻⁻6 అపాన్ ఇక్కడ చూడండి ఏమవుతుంది ఇక్కడ మనకి 2 ఉంది. ఓకే, సో 2 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ పైన కింద మనకి r³ అవుతుంది కదా, ఇక్కడ r స్క్వేర్ r ఉంది కదా r³ అవుతుంది. సో r³ యొక్క వాల్యూ ఇక్కడ మనకి రేడియస్ ఎంత ఇచ్చేసారు 10 సెంటీమీటర్ ఇచ్చేసారు.
కానీ మనం ఇక్కడ m లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు r క్యూబ్ ఆల్రెడీ ఉంది కాబట్టి 10⁻³ అవుతుంది మనం ఇక్కడ m లో సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 9 ఇంటూ 10⁻9 ఇంటూ 10⁻5 ఇంటూ 3.14 ఇంటూ 10⁻6 ఇంటూ ఇది నేను పైకి తీసుకెళ్తున్నాను, మనకి సింప్లిఫికేషన్ ఈజీ కావాలి కాబట్టి. ఓకే, సో ఇంటూ 10⁻3 అపాన్ 2 ఇంటూ పై ఇంటూ 2 ఇంటూ పై అవుతుంది. సో ఈ పై అండ్ దీన్ని మనం క్యాన్సిల్ చేసేయచ్చు. సో దిస్ 1 టైమ్ అండ్ దిస్ 4.5 టైమ్స్. సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు 4.5 ఇంటూ, సో ఇక్కడ చూడండి 10⁻9 - 5 అంటే 4 మిగిలి ఉంది మనకి. సో 4 ఇక్కడ +3, 4 + 3 ఎంత అవుతుంది మనకి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 - 6. సో మనకి ఓన్లీ 10 మాత్రమే మిగులుతుంది. సో దట్ ఈస్ 4.5 ఇంటూ 10 మాత్రమే మిగిలి ఉంది మనకి. సో ఇక్కడ E విల్ బి ఈక్వల్స్ టు 45 న్యూటన్స్ పర్ కూలుమ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఏ ప్రోటాన్ ఈజ్ మూవ్డ్ అగైన్స్ ద కూలుమ్ ఫోర్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, దెన్ మనకి ఇక్కడ 4 కండిషన్స్ ఇచ్చేసారు, ఏది కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఏ ప్రోటాన్, ఇఫ్ ఏ ప్రోటాన్ ఈజ్ మూవ్డ్ అగైన్స్ ద కూలుమ్ ఫోర్స్. ఓకే, సో డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ప్రోటాన్ పైన ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సేమ్, ఏదైతే ఫీల్డ్ మనకి ఏ డైరెక్షన్ లో ఉంటుంది కదా అదే డైరెక్షన్ లో మనకి దానికి ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. కానీ మనం అగైనెస్ట్ గా తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఎక్స్టర్నల్ ఏజెన్సీ మనం దానిపైన యాక్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని అగైనెస్ట్ గా తీసుకెళ్లగలము. కాబట్టి ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ సమ్ అవుట్ సైడ్ సోర్స్ విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ అండ్ స్టడీ మెటీరియల్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా మీరు తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.